ఈ స్టోరీ 1857 సంవత్సరం నాటిది. స్టోరీ మొదట్లో మనకు మంచులో ఇరుక్కుపోయిన ఒక షిప్ కనబడుతుంది. ఆ షిప్ కెప్టెన్ ఎడిసన్ తన సైన్యం మొత్తాన్ని ఆ షిప్ ని బయటికి తీయమని చెప్తాడు. కానీ ఎంత ఎఫర్ట్ పెట్టినా ఆ షిప్ బయటికి రాదు. వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. కానీ అప్పుడే రాత్రిపూట వాళ్ళకి సడెన్ గా బుల్లెట్ సౌండ్ వినిపిస్తుంది. ఎడిసన్ కిందకి వచ్చి చూస్తే దూరం నుంచి ఒక లైట్ కనబడుతుంది. కెప్టెన్ తన సైన్యంతో అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు అక్కడ ఒక గాయపడిన మనిషి దొరుకుతాడు. కానీ అంతకు ముందే వాళ్ళు అతనెవరో అర్థం చేసుకుంటారు. ఒక మాన్స్టర్ అరుపు వినిపిస్తుంది. కెప్టెన్ ఆ మనిషిని తీసుకుని తన షిప్ వైపు పరిగెడతాడు. కానీ ఆ తర్వాత అందరూ చూస్తారు, ఒక మాన్స్టర్ వాళ్ళ వెనకాలే వస్తుంది. అందరూ దాన్ని ఆపడానికి షూట్ చేస్తారు. కానీ ఆ మాన్స్టర్ పై ఎఫెక్ట్ పడదు. ఆ మాన్స్టర్ ఆ మనిషి వైపు వస్తుంది. అందరూ దాన్ని ఆపడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఏ బుల్లెట్స్ గానీ అటాక్స్ గానీ దానిపై ఎఫెక్ట్ చూపించవు. కెప్టెన్ కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే అతనికి ఒక ఐడియా వస్తుంది. అతను మాన్స్టర్ చుట్టూ ఉన్న గ్రౌండ్ ని బద్దలు కొడతాడు. అప్పుడు ఆ మాన్స్టర్ నీళ్లలోకి వెళ్ళిపోతుంది. కెప్టెన్ అది చనిపోయిందని అనుకుంటాడు. ఇప్పుడు ఆ మనిషి దగ్గరికి వెళ్తాడు. ఆ మనిషికి కూడా సెన్స్ వస్తుంది. అతను తన పేరు విక్టర్ ఫ్రాంకెన్స్టీన్ అని చెప్తాడు. కానీ అతను చాలా భయపడుతున్నాడు. ఆ మాన్స్టర్ ఎక్కడ ఉందని కెప్టెన్ ని అడుగుతాడు. అతను ఎంత మందిని చంపాడు అని అడుగుతాడు. అప్పుడు కెప్టెన్ విక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మేము ఆ మాన్స్టర్ ని చంపేశామని. కానీ విక్టర్ అది చనిపోదని గట్టిగా అరుస్తాడు. దాన్ని ఎవ్వరూ చంపలేరని, అది మళ్ళీ ఇక్కడికి వస్తుందని, నన్ను దానికి అప్పగించే వరకు అది మిమ్మల్ని వదిలిపెట్టదని. విక్టర్ లోని ఈ భయాన్ని చూసి కెప్టెన్ కి కూడా స్ట్రేంజ్ అనిపిస్తుంది. అసలు ఆ మాన్స్టర్ ఎవరో అని. కెప్టెన్ విక్టర్ ని అడుగుతాడు, నువ్వెవరు? ఈ మాన్స్టర్ నీ వెనకాల ఎందుకు ఉంది? ఇప్పుడు విక్టర్ కెప్టెన్ కి తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడి నుంచే విక్టర్ ఫ్రాంకెన్స్టీన్ స్టోరీ మొదలవుతుంది. విక్టర్ తండ్రి లియో ఒక చాలా ఫేమస్ మరియు సక్సెస్ఫుల్ సర్జన్. అతను డబ్బు కోసం విక్టర్ తల్లి క్లైర్ ని పెళ్లి చేసుకుంటాడు. కానీ క్లైర్ గాని విక్టర్ గాని ఎవరినీ ప్రేమించేవాళ్లు కాదు. లియో తన తర్వాత తన కొడుకు ఒక ఫేమస్ సర్జన్ అవ్వాలని అనుకుంటాడు. అందుకే అతను తన కొడుక్కి ఎడ్యుకేషన్ చెప్పేవాడు. అతనికి స్ట్రెంగ్త్ చూపించేవాడు. విక్టర్ కి తన తండ్రి నచ్చేవాడు కాదు. కానీ అతను తన తల్లిని చాలా ప్రేమించేవాడు. కానీ ఒకరోజు అతని తల్లి తన సోదరుడికి జన్మ ఇస్తూ చనిపోతుంది. ఈ షాక్ విక్టర్ మనసుని, మెదడుని గట్టిగా తాకుతుంది. తన తండ్రి అంత పెద్ద సర్జన్ అని తనకు అర్థం కాలేదు. మరి తన తల్లిని ఎందుకు కాపాడలేకపోయాడు అని. అతని తమ్ముడి పేరు విలియం. తన తండ్రి విలియం ని ప్రేమించేవాడు. కానీ విక్టర్ ని ద్వేషించేవాడు. టైం మెల్లగా గడిచిపోతుంది. తన తండ్రి తన తల్లిని ఎందుకు కాపాడలేకపోయాడు అని విక్టర్ ఎప్పుడూ ఆలోచించేవాడు. ఒకరోజు అతను తన తండ్రిని అడిగాడు. అప్పుడు తన తండ్రి అతనికి ప్రతి మనిషి ఒకరోజు చావాల్సిందే అని చెప్పాడు. ఏ మనిషి ఇమ్మోర్టల్ కాదు అని. తన తండ్రి నుంచి ఈ మాట విన్న విక్టర్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడు అతను చావుని ఓడించాలని డిసైడ్ చేసుకుంటాడు. మరియు తన తండ్రి కంటే మంచి మరియు సక్సెస్ఫుల్ సర్జన్ అవుతాడు. తన జీవితానికి ఒకే పర్పస్ ఉంది. చావుని ఓడించడం. టైం మెల్లగా గడిచిపోతుంది. విక్టర్ కి తన కుటుంబానికి మధ్య కష్టాల పర్వతం మొదలవుతుంది. వాళ్ల పొలాలకు నిప్పు అంటుకుంటుంది. వాళ్ల డబ్బు తగ్గిపోతుంది. ఈ షాక్ ని లియో తట్టుకోలేకపోయాడు. లియో ఈ లోకాన్ని విడిచిపెడతాడు. ఇప్పుడు విక్టర్, విలియం ఒంటరిగా ఉన్నారు. విలియం లండన్ లో ఉన్న తన రిలేటివ్స్ దగ్గరికి వెళ్తాడు. కానీ విక్టర్ మాత్రం ఇంకా అదే ప్యాషన్ తో ఉన్నాడు. తను చావుని ఓడించాలి అని. అతను మెడికల్ కాలేజీకి వెళ్తాడు. చాలా సంవత్సరాలు స్టడీ చేసిన తర్వాత ఫైనల్ గా విక్టర్ ఒక డిస్కవరీ చేశాడు. దాని ద్వారా అతను చనిపోయిన ఏ మనిషిని అయినా బ్రతికించగలడు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు విక్టర్ పెద్దవాడయ్యాడు. అతను మెడికల్ కాలేజీకి ఒక షాప్కీపర్ ని చూపిస్తాడు. అతను చాలా రోజుల క్రితం చనిపోయాడు. నేను అతని బాడీని ఉపయోగించాను. మరియు అతని బాడీపై చనిపోయిన వాళ్ల వివిధ ఆర్గాన్స్ ని పెట్టాను. ఇప్పుడు నేను అతన్ని బ్రతికిస్తాను. అమేజింగ్ విషయానికి ఏంటంటే విక్టర్ 2 బ్యాటరీల సహాయంతో చనిపోయిన బాడీని బ్రతికిస్తాడు. దానిని నడిచేలా చేస్తాడు. ఒకవైపు విక్టర్ చాలా సంతోషంగా ఉన్నాడు. తను ఈ మిరాకిల్ చేశానని. కానీ మరోవైపు అందరూ దాన్ని అబద్ధం అనుకున్నారు. విక్టర్ ని ఎవరూ నమ్మలేదు. అందరూ విక్టర్ ని రిజెక్ట్ చేశారు. కానీ ఒకరోజు అతను హెన్రీ అనే ఒక మనిషిని కలుస్తాడు. అతను విక్టర్ కి చెప్తాడు, తన మేనకోడలు ఎలిజబెత్ విక్టర్ సోదరుడు విలియం ని పెళ్లి చేసుకోబోతుందని. విలియం నుంచి విక్టర్ గురించి హెన్రీ చాలా విన్నాడు. మరియు అతని ఎక్స్పెరిమెంట్స్ గురించి కూడా. హెన్రీకి విక్టర్ పై పూర్తి నమ్మకం ఉంది. తను చనిపోయిన మనిషిని బ్రతికించగలడని, ఒక కొత్త మనిషిని చేయగలడని. హెన్రీ విక్టర్ కి చెప్తాడు, తన దగ్గర చాలా డబ్బు ఉందని. మరియు తను తన డబ్బు అంతా విక్టర్ కి ఇస్తానని. కానీ దానికోసం విక్టర్ తనతో జాయిన్ అవ్వాలని. హెన్రీ మాటలు విని విక్టర్ కూడా సర్ప్రైజ్ అవుతాడు. కానీ ఇప్పుడు విక్టర్ కి వేరే ఆప్షన్ లేదు. అతను ఒప్పుకుంటాడు. ఫైనల్ గా హెన్రీ విక్టర్ ని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. అక్కడ విలియం, ఎలిజబెత్ ఇద్దరూ వస్తారు. విలియం ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు. మరియు అతను కూడా విక్టర్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నాడు. హెన్రీ ధనవంతుడు. వాళ్లందరూ కలిసి ఉండటం విక్టర్ కి చాలా సంతోషంగా ఉంది. కానీ దానికంటే ఎక్కువ ఎలిజబెత్ ని కలవడం విక్టర్ కి సంతోషంగా ఉంది. ఆమె చాలా మంచి మరియు గుడ్ గర్ల్. విక్టర్ మెల్లగా ఆమెను ప్రేమించడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మెల్లగా టైం గడిచిపోయింది. హెన్రీ మరియు విలియం విక్టర్ కి తన పని కోసం ఒక టవర్ ఇచ్చారు. విక్టర్ మాటలపై విక్టర్ కి అవసరమైన ప్రతిదీ ఆ టవర్ లో పెట్టారు. బ్యాటరీ, ఎక్విప్మెంట్, ల్యాబ్. విక్టర్ కి ఏది అవసరమైతే అది. వాళ్ళిద్దరూ అంతా అరేంజ్ చేశారు. విక్టర్ కి కొన్ని సవాలు కూడా అవసరం. అందుకే హెన్రీ అది కూడా అరేంజ్ చేశాడు. ఒకవైపు విలియం మరియు హెన్రీ విక్టర్ ల్యాబ్ ని తయారు చేస్తుంటే, మరోవైపు విక్టర్ మెల్లగా ఎలిజబెత్ వైపు వెళ్తున్నాడు. అతను ఎలిజబెత్ ని కలుస్తాడు. విక్టర్ తనను ప్రేమిస్తున్నాడని ఎలిజబెత్ కి కూడా అర్థం అవుతుంది. మొదట్లో అంతా చాలా బాగా జరిగింది. కానీ ఇప్పుడు టైం గడిచిపోయింది. విక్టర్ ఎక్స్పెరిమెంట్ ఇంకా సక్సెస్ కాలేదు. ఏం చేయాలో అతనికి అర్థం కాదు. ఇప్పుడు వార్ మొదలవబోతోంది. హెన్రీ విక్టర్ కి చెప్తాడు, మనం ఉన్న ప్లేస్ నుంచి
చాలా కిలోమీటర్ల దూరంలో వార్ జరుగుతోంది. వార్ తర్వాత చనిపోయే సోల్జర్స్ నీళ్లలో మునిగి ఇక్కడికి వస్తారు. కాబట్టి మనం వాళ్ళ బాడీస్ ని ఉపయోగించవచ్చు. విక్టర్ ఒప్పుకుంటాడు. మెల్లగా టైం గడిచిపోతుంది. విక్టర్ వివిధ సోల్జర్స్ బాడీస్ ని కలిపి ఒక పర్ఫెక్ట్ బాడీని తయారు చేస్తాడు. ఒక పర్ఫెక్ట్ బాడీ. దానికి ఆడమ్ అని పేరు పెడతారు. కానీ ఆడమ్ ఇంకా చనిపోవాల్సి ఉంది. దీనికోసం వాళ్ళు వేచి ఉండాల్సి వచ్చింది. అది ఒక తుఫాన్ రాత్రి. విక్టర్ ప్లాన్ చాలా క్లియర్ గా ఉంది. తను ఆకాశంలోని ఎలక్ట్రిసిటీని లాగుతాడు. దాన్ని ఆడమ్ బాడీలోకి పెడతాడు. దానివల్ల అతని బాడీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆడమ్ బాడీలోకి ప్రాణం వస్తుంది. ఫైనల్ గా ఆ రాత్రి కూడా వస్తుంది. విక్టర్ దేనికోసం ఎదురు చూస్తున్నాడో. విక్టర్ హెన్రీని పిలవడానికి వెళ్తాడు. కానీ అప్పుడే హెన్రీ చాలా సిక్ గా ఉన్నట్లు చూస్తాడు. అప్పుడు హెన్రీ అతనికి నిజం అంతా చెప్తాడు. అతను ఫైనల్ గా విక్టర్ కి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడో. హెన్రీ అతనికి చెప్తాడు. తను చనిపోబోతున్నానని. తనకు ఒక జబ్బు ఉందని. తనకు ఎక్కువ టైం లేదని. తనకు ఆడమ్ బాడీని విక్టర్ ఇవ్వాలని మాత్రమే కోరుకుంటున్నానని. కానీ విక్టర్ ఇది చేయడానికి రెడీ లేడు. హెన్రీ మరియు విక్టర్ మధ్య ఆర్గ్యుమెంట్ అవుతుంది. చివరి దెబ్బలో హెన్రీ టవర్ నుంచి కింద పడి చనిపోతాడు. కానీ విక్టర్ కి వీటన్నింటికీ టైం లేదు. తుఫాన్ వచ్చింది. ఫైనల్ గా విక్టర్ తుఫాన్ ఎలక్ట్రిసిటీని ఆడమ్ బాడీలో పెడతాడు. కానీ ఆడమ్ కదలడు. విక్టర్ అనుకుంటాడు. బహుశా మరోసారి విక్టర్ ఫెయిల్ అయ్యాడని. విక్టర్ డిసప్పాయింట్మెంట్ తో నిద్రపోతాడు. కానీ మరుసటి రోజు అతని కళ్ళు తెరుచుకున్నప్పుడు అప్పుడు ఆడమ్ అతని ముందు నిలబడి ఉంటాడు. ఆడమ్ ని చూసి విక్టర్ షాక్ అవుతాడు. తను బ్రతికి ఉన్నాడని. కానీ ఆడమ్ ఒక కొత్త బిడ్డలా ఉన్నాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. తానెవరు? తను ఏం చేయాలి? ఎవరి గురించి ఏమీ తెలీదు. అతను ఒక బిడ్డలా ఉన్నాడు. విక్టర్ మెల్లగా అతనికి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది సన్లైట్. ఇది నీరు. ఇది నువ్వు. ఇది నేను. విక్టర్ అతనికి చెప్తాడు. నా పేరు విక్టర్. నేను నిన్ను చేశాను. ఆడమ్ ఒకే పేరు చెప్తాడు. విక్టర్. 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 టైం మెల్లగా గడిచిపోతుంది. ఆడమ్ బిహేవియర్లో ఎలాంటి మార్పు లేదు. అతను ఒకే పదం చెప్పేవాడు. విక్టర్. ఇంకేం లేదు. క్రమంగా విక్టర్ కి అనిపించింది. బహుశా అతను ఒక ఫూల్ అని. ఇతనికి కామన్ సెన్స్ లేదని. బహుశా తన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందని. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. కానీ అప్పుడే హెన్రీ కోసం వెతుకుతూ విలియం మరియు ఎలిజబెత్ టవర్ దగ్గరికి వస్తారు. తన సోదరుడిని చాలా రోజుల తర్వాత చూసి విక్టర్ చాలా సంతోషిస్తాడు. అతను విలియంతో మాట్లాడుతున్నాడు. అప్పుడే ఎలిజబెత్ కి బేస్మెంట్లో ఎవరిదో శబ్దం వినిపిస్తుంది. ఎలిజబెత్ కిందకి వెళ్తుంది. ఫైనల్ గా ఆమె ఆడమ్ ని చూస్తుంది. ఆడమ్ ని విక్టర్ కట్టేసి ఉన్నట్లు ఆమె చూస్తుంది. భయంతో ఆమె పైకి పరిగెడుతుంది. అప్పుడు విక్టర్ ఎలిజబెత్ మరియు విలియం కి అంతా చెప్తాడు. కానీ హెన్రీ మరణం గురించి ఎవరికీ చెప్పలేదు. ఆడమ్ ని చూసి విలియం చాలా సంతోషిస్తాడు. ఫైనల్ గా తన సోదరుడు చెప్పింది చేశాడని. చనిపోయిన మనిషిని బ్రతికించాడని. కానీ ఎలిజబెత్ ఆడమ్ గురించి చాలా బాధపడుతుంది. విక్టర్ అతనికి ఏం చేశాడు? అతను ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? అతను కూడా ఒక మనిషే. క్రమంగా ఎలిజబెత్ ఆమె ఆడమ్ దగ్గరికి వెళ్తుంది. ఆమె ఆడమ్ ని ప్రేమిస్తుంది. ఇది చూసి విక్టర్ కి జెలసీ వస్తుంది. మరియు ఆడమ్ ని ద్వేషిస్తాడు. అతను ఆడమ్ ని చంపడానికి ప్లాన్ చేస్తాడు. కానీ అంతకుముందు అతను విలియం మరియు ఎలిజబెత్ ని ఇక్కడి నుంచి పంపించాలి. అతను విలియం కి అంతా చెప్తాడు. హెన్రీ చనిపోయాడని. ఈ ఆడమ్ ఒక ఫూల్. వీడిని చంపడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ దెయ్యం బ్రతికి ఉంటే బహుశా ఇది అందరినీ చంపుతుంది. విలియం తన సోదరుడికి ఒప్పుకుంటాడు. అతను ఎలిజబెత్ ని తీసుకువెళ్తాడు. విక్టర్ ఆ టవర్ మొత్తాన్ని తగలబెట్టడానికి వెళ్తున్నాడు. అతను ఆడమ్ దగ్గరికి వెళ్తాడు. ఏదైనా చెప్పు అని అడుగుతాడు. దానితో నేను నిన్ను క్షమిస్తాను. అప్పుడు ఆడమ్ ఎలిజబెత్ పేరు తీసుకుంటాడు. ఇది విని విక్టర్ కి మరింత కోపం వస్తుంది. అతను టవర్ కి నిప్పు పెడతాడు. ఆడమ్ అరుస్తూ ఉంటాడు. కానీ విక్టర్ అతన్ని కాపాడటానికి వెళ్ళడు. ఆ ఎక్స్ప్లోషన్ లో విక్టర్ కాలికి కూడా గాయం అవుతుంది. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? ఆడమ్ ఎలా బ్రతికాడు? స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. అంతకుముందు విక్టర్ ఆ స్టోరీని కెప్టెన్ కి చెప్పగలిగాడు. ఫైనల్ గా ఆడమ్ కేబిన్ కి చేరుకుంటాడు. కెప్టెన్ ఆడమ్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆడమ్ ని ఎవరూ ఆపలేకపోతున్నారు. కెప్టెన్ అరుస్తాడు. నన్ను చంపు. విక్టర్ చెప్పింది నిజమని ప్రూవ్ చెయ్యి. నువ్వు అదే. నువ్వు ఒక దెయ్యం. కెప్టెన్ మాటలు విని ఆడమ్ కి చాలా బాధ అనిపిస్తుంది. అతను చెప్తాడు. నువ్వు విక్టర్ స్టోరీ విన్నావు. ఇప్పుడు నా స్టోరీ విను. తప్పు ఎవరు చేశారో డిసైడ్ చెయ్యి. నేనా లేక విక్టరా? ఇప్పుడు ఆడమ్ స్టోరీ మొదలవుతుంది. ఆ ఎక్స్ప్లోషన్ లో విక్టర్ పరిగెత్తిపోతాడు. కానీ ఆడమ్ ఇంకా మంటల్లోనే ఇరుక్కుపోయి ఉన్నాడు. అప్పుడు ఆడమ్ కళ్ళు గట్టర్ పై పడతాయి. అతను ఆ టవర్ లో నుంచి ఆ గట్టర్ ద్వారా బయటికి వెళ్తాడు. అతను అప్పటికే టవర్ నుంచి బయటికి వచ్చేశాడు. కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. అతను అడవి వైపు వెళ్తాడు. అక్కడ ఒక హంటర్ అతన్ని చూస్తాడు. అతను అతనిపై అటాక్ చేస్తాడు. అప్పుడు ఆడమ్ భయంతో అక్కడి నుంచి పరిగెత్తిపోతాడు. అతనికి ఒక ఇల్లు కనబడుతుంది. ఆ ఇంటి బేస్మెంట్ లో దాక్కుంటాడు. కొంత టైం తర్వాత మగవాళ్ల మాటలు అక్కడికి వస్తాయి. అప్పుడు అతను చూస్తాడు. ఈ ఇల్లు అడవిలో ఉన్న అదే హంటర్ది. ఈ ఇంట్లో ఆ హంటర్ తన కుటుంబంతో ఉండేవాడు. తన భార్య, తన సోదరుడు, తన కూతురు మరియు తన తండ్రి. అతను చాలా ముసలివాడు మరియు చూడలేడు కూడా. ఆడమ్ కి వెళ్ళడానికి వేరే దారి లేదు. వేరే ప్లేస్ లేదు. అందుకే అతను ఆ బేస్మెంట్ లో రహస్యంగా ఉండటం స్టార్ట్ చేశాడు. ఆ గుడ్డివాడు తన మనవరాలికి స్టోరీస్ చెప్పేవాడు. ఆమెకు చదవడం నేర్పించేవాడు. ఆడమ్ కూడా ఆ గుడ్డివాడి మాటలన్నీ వినేవాడు. మెల్లగా మాట్లాడటం కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆడమ్ తనని తాను ఈ కుటుంబంలో ఒక భాగం అని అనుకోవడం స్టార్ట్ చేశాడు. ఈ కుటుంబం తనను అంగీకరించడానికి ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. అప్పుడు అతను ఈ కుటుంబానికి హెల్ప్ చేయడానికి ట్రై చేశాడు. ఈ కుటుంబం రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆడమ్ వాళ్ల కోసం కట్టెలు కొట్టేవాడు. బయట శుభ్రం చేసేవాడు. ఈ కుటుంబం ప్రజలు అడవిలోని ఏదో మంచి ఆత్మ ఈ పని చేస్తుందని అనుకునేవారు. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఆడమ్ కూడా వాళ్ల బేస్మెంట్లో సంతోషంగా దాక్కున్నాడు.
ఇప్పుడు మెల్లగా చలికాలం వస్తోంది. ఆ హంటర్ తన కుటుంబం మొత్తంతో ఇక్కడి నుంచి వెళ్లాలని అనుకున్నాడు. కానీ ఆ గుడ్డివాడు తన కొడుక్కి మీరు వెళ్ళండి అని చెప్పాడు. నేను ఈ ఇంట్లోనే ఉంటాను. హంటర్ వెళ్ళిపోతాడు. కానీ ఆ గుడ్డివాడు ఇప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. బహుశా నేను అతని దగ్గరికి వెళ్ళవచ్చని ఆడమ్ అనుకుంటాడు. నేను అతనితో మాట్లాడవచ్చు. ఫైనల్గా అతను ధైర్యం తెచ్చుకుని అతని దగ్గరికి వెళ్తాడు. చాలా టైం నుంచి మన బేస్మెంట్లో దాక్కున్నది ఇతనే అని ఆ గుడ్డివాడు కూడా ఆడమ్ని గుర్తిస్తాడు. మరియు అతను మాకు హెల్ప్ చేసేవాడని. ఇప్పుడు ఆడమ్ మరియు ఆ గుడ్డివాడు స్నేహితులవుతారు. ఆ గుడ్డివాడు ఆడమ్కి తినడానికి వస్తువులు, వేసుకోవడానికి బట్టలు, పుస్తకాలు ఇస్తాడు. అతను అన్ని పుస్తకాలు చదివాడు. మెల్లగా ఆ మనిషి ఆడమ్కి ఒక మంచి స్నేహితుడిగా అయ్యాడు. ఒకరోజు ఆ గుడ్డివాడు ఆడమ్ని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు. కానీ ఆ ఎక్స్ప్లోషన్ తర్వాత ఆడమ్కి ఏమీ గుర్తులేదు. తనను ఎవరు చేశారు, తను ఎక్కడి నుంచి వచ్చాడు, కానీ అతనికి ఒకే పేరు గుర్తు. విక్టర్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నిన్ను ఎవరు చేశారో తెలుసుకో అని ఆ గుడ్డివాడు ఆడమ్కి చెప్తాడు. ఫైనల్గా ఆడమ్ తన మెమరీస్ ని ఫాలో అవుతూ తను బయటికి వచ్చిన టవర్ దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడు అతనికి అంతా గుర్తుకొస్తుంది. తనను ఎవరు చేశారు, ఎందుకు, ఇదంతా గుర్తు చేసుకున్న తర్వాత అతనికి చాలా బాధ అనిపిస్తుంది. అతను ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అవుతుంది. తోడేళ్లు అతని ఇంట్లోకి ప్రవేశించాయి. మరియు అవి ఆ గుడ్డివాడిపై అటాక్ చేశాయి. ఆ తోడేళ్లు ఆడమ్ పై కూడా అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి. కానీ ఆడమ్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. అతను ఆ తోడేళ్లను అక్కడి నుంచి తరిమి కొడతాడు. ఇప్పుడు ఆ గుడ్డివాడు చనిపోబోతున్నాడు. అదే టైంలో అతని కుటుంబం కూడా అక్కడికి వస్తుంది. బహుశా ఆడమ్ ఈ గుడ్డివాడిని చంపాడని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఆడమ్ పై అటాక్ చేస్తారు. ఆడమ్ ఈ మనుషులను బాధపెట్టాలని అనుకోలేదు. అందుకే అతను మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరికీ కుటుంబం ఉంది. కానీ నేను ఒంటరిని అని అతను రియలైజ్ అవుతాడు. నాకు ఏం జరుగుతుంది, నేను చనిపోలేను కూడా. నేను చనిపోయి ఈ బాధ నుంచి విముక్తి పొందాలా? అప్పుడు ఆడమ్ విక్టర్ దగ్గరికి వెళ్లాలని డిసైడ్ చేసుకుంటాడు. మరియు విక్టర్కి నా కోసం ఒక భార్యను చేయమని చెప్పాలి. ఆమె నాతో ఉంటుంది. ఫైనల్గా అతను విక్టర్ని కనుక్కుని అతని ఇంటికి చేరుకుంటాడు. ఈ రోజు విలియం మరియు ఎలిజబెత్ పెళ్లి. ఎలిజబెత్కి ఇంకా ఆడమ్ గుర్తు. ఇప్పుడు ఆమె విక్టర్ని ద్వేషిస్తుంది. కానీ విక్టర్కి ఇదంతా పట్టదు. అతను తన రూంలో రెడీ అవుతున్నాడు. ఫైనల్గా ఆడమ్ అతని ముందు వస్తాడు. ఆడమ్ మాట్లాడటం చూసి విక్టర్ కూడా షాక్ అవుతాడు. అప్పుడు ఆడమ్ విక్టర్కి చెప్తాడు. దయచేసి నా కోసం నా భార్యను చేయి. నేను ఇంకా ఒంటరిగా ఉండాలని అనుకోవడం లేదు. కానీ విక్టర్ జెలసీ మరియు కోపంతో అతన్ని రిఫ్యూజ్ చేస్తాడు. ఎలిజబెత్ అతన్ని ఎలా ప్రేమించగలదని అతనికి జెలసీ వచ్చింది. అతను ఒక బీస్ట్. అందుకే విక్టర్ ఆడమ్కి హెల్ప్ చేయడు. ఇప్పుడు ఆడమ్కి కూడా కోపం వస్తుంది. అతను విక్టర్ పై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే అతనికి పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఎలిజబెత్ కూడా రూమ్కి చేరుకుంటుంది. ఫైనల్గా ఆమె ఆడమ్ని చూస్తుంది. ఆమె చాలా సంతోషిస్తుంది. ఆడమ్ తిరిగి వచ్చాడని ఆమె చాలా సంతోషిస్తుంది. అదే టైంలో విక్టర్ అటాక్ చేస్తాడు. ఆడమ్ని కాపాడటానికి ట్రై చేస్తూ ఎలిజబెత్ చనిపోతుంది. ఇది చూసి ఆడమ్కి చాలా కోపం వస్తుంది. అతను అందరిపై అటాక్ చేస్తాడు. ఈ అటాక్లో విలియంకి కూడా గాయం అవుతుంది. ఆడమ్ ఎలిజబెత్ని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. తన సోదరుడు చనిపోయాడని విక్టర్ చూస్తాడు. మరియు ఆడమ్ ఎలిజబెత్ని తీసుకువెళ్లాడు. ఆమె కూడా బ్రతకదు. ఇప్పుడు అతనికి కోపం వచ్చింది. ఏదైనా చేసి రివెంజ్ తీసుకోవాలి. అతను ఆడమ్ కోసం వెతుకుతూ వెళ్తాడు. ఫైనల్గా అతను ఆడమ్ని కలుస్తాడు. ఎలిజబెత్ చనిపోయిందని ఆడమ్ అతనికి చెప్తాడు. కానీ ఇప్పుడు అతను కూడా బ్రతకాలని అనుకోవడం లేదు. విక్టర్ తనను చంపినా, లేదా అతను విక్టర్ని చాలా బాధపెడతాడు. విక్టర్ తన బాధ నుంచి ఎప్పుడూ ఫ్రీ కాలేడు. ఆడమ్ విక్టర్ని బాధపెడతాడు. మరియు నీ గాయం తగ్గినప్పుడు, అప్పుడు నేను నిన్ను మరింత బాధపెట్టడానికి ఖచ్చితంగా వస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆడమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు విక్టర్, ఆడమ్ ఇద్దరికీ ఒకే పర్పస్ ఉంది. ఒకరినొకరు బాధపెట్టడం. ఆడమ్ ని ఫాలో అవుతూ విక్టర్ మంచు తుఫాన్లో ముందుకు వెళ్తాడు. చాలా నెలలు గడిచిపోతాయి. ఫైనల్గా ఆ రాత్రి వస్తుంది. ఆ రాత్రి గుర్తు చేసుకోండి. కెప్టెన్ విక్టర్ని కలిసిన రాత్రి. విక్టర్ ఒక టెంట్లో ఉన్నాడు. ఆడమ్ మళ్ళీ విక్టర్ పై అటాక్ చేస్తాడు. విక్టర్ కూడా ఈసారి ఆడమ్ని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ మనకు తెలుసు, ఆడమ్ చనిపోలేడు. అతను మళ్ళీ బ్రతుకుతాడు. మిగతా స్టోరీ మనకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగింది? స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. ఇప్పుడు ఆడమ్ కెప్టెన్ని అడుగుతాడు. నా తప్పు ఏంటో చెప్పు. విక్టర్ నన్ను చేశాడు. కానీ నేను దెయ్యం కాదు. నేను మనిషిగా మారాను. నేను ఒకే విషయానికి అడిగాను. విక్టర్ నా భార్యను చేయాలని. కానీ విక్టర్ ఇది చేయడానికి రిఫ్యూజ్ చేశాడు. అప్పుడు నేను విక్టర్ని మరణం అడిగాను. ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. విక్టర్ కూడా నన్ను చంపలేడు. నేను ఏం చేయాలి? నా తప్పు ఏంటి? ఆడమ్ స్టోరీ విని కెప్టెన్, విక్టర్ ఇద్దరూ చాలా బాధపడతారు. విక్టర్ కూడా తన తప్పులను రియలైజ్ చేసుకున్నాడు. అతను ఆడమ్కి అపాలజైజ్ చేస్తాడు. మరియు అతనికి చెప్తాడు. నువ్వు చనిపోలేకపోతే, అప్పుడు నువ్వు బ్రతికి ఉండు. ప్రజలకు హెల్ప్ చెయ్యి. కానీ నీ జీవితాన్ని జీవించు. నన్ను క్షమించు. ఆడమ్కి కూడా అర్థం అయింది. ఇప్పుడు విక్టర్ బ్రతకడని. కానీ చనిపోయే ముందు ఆడమ్ విక్టర్ని క్షమిస్తాడు. అప్పుడు విక్టర్ ఈ లోకాన్ని విడిచిపెడతాడు. కెప్టెన్ కి అర్థం అయింది. ఆడమ్ చాలా మంచి వ్యక్తి అని. కెప్టెన్ అతన్ని పూర్తి గౌరవంతో షిప్ లో నుంచి బయటికి పంపిస్తాడు. కానీ వెళ్లే ముందు ఆడమ్ కెప్టెన్ షిప్ ని మంచు నుంచి బయటికి తీస్తాడు. మరియు చాలా మంది సోల్జర్స్ మరియు కెప్టెన్ల ప్రాణాలను కాపాడతాడు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఆడమ్ ఇంకా ఈ లోకంలోనే ఉన్నాడు. ఈ స్టోరీ పార్ట్ 2 ఖచ్చితంగా రావాలని నేను అనుకుంటున్నాను. మీరేం అనుకుంటున్నారు? కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ధన్యవాదాలు మరియు ప్రస్తుతానికి గుడ్ బై.